పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ పద్మావతి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నరసరావుపేట బాలయ్య నగర్కు చెందిన రమాదేవి ఇటీవల ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుంది. ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు బ్లడ్ తీయకుండానే కుట్లు వేశారు. దీంతో కడుపు నొప్పి రావడంతో బాధితురాలు స్కానింగ్ చేయించుకోగా విషయం బయటపడింది. రమాదేవి ఫిర్యాదు మేరకు ఆసుపత్రిని తనిఖీ చేసిన అధికారి సర్జరీ విధానంపై ఆరా తీశారు. రమాదేవి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు DMHO రవికుమార్ను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ నారాయణస్వామి సహాయ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సంతమాగులూరులో కొత్తగా PHC మనకి కన్స్ట్రక్షన్ జరగడము, అది ఈరోజు మన గౌరవనీయులు ఆరోగ్య శాఖ మార్చులు చేతి ద్వారా ఈరోజు ఓపెనింగ్ జరగడము అనేది జరిగింది. పొద్దుట ఆ ప్రోగ్రామ్కి నేను మా ఆరోగ్య శాఖ తరపున నేను అటెండ్ అవ్వడము అవంతా కూడా జరిగింది. ఈ సమయంలో మనకి పల్నాడులో కూడా మన రమాదేవి అనే పర్సన్ ఒక 10 days క్రితము ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్నారు. వాళ్ళకి ఒక సర్జికల్ బ్లేడ్ అనేది మనకి థై భాగంలో ఉన్నట్లుగా అది ఎక్స్రేలో తెలిసింది. అది ఇష్యూ ఏంటనేది నా దృష్టికి వచ్చింది. సో ఇందులో భాగంగా నేను పల్నాడు DMHO ఆఫీస్ విజిట్ చేయడము, ఇక్కడే మనకి PP యూనిట్ అనేది కూడా ఆఫీస్ పక్కనే ఉంటుంది కాబట్టి విషయాల గురించి నేను ఇక్కడ ఎంక్వైరీ చేసుకోవడము, విషయం ఏంటనేది తెలుసుకోవడానికి నేను ఇక్కడ పల్నాడు DMHO ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఎవరైతే సర్జరీ చేశారో డాక్టర్ని, స్టాఫ్ నర్స్ని, అక్కడ FNO ఎవరైతే ఆ సిస్టంలో ఇన్వాల్వ్ అయ్యారో అందరూ వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడడము, ఏం జరిగింది అనేది కూడా నేను వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది. సంతమాగులూరులో కొత్తగా PHC మనకి కన్స్ట్రక్షన్ జరగడము, అది ఈరోజు మన గౌరవనీయులు ఆరోగ్య శాఖ మార్చులు